బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో పలువురు ఐఏఎస్లు కలెక్టర్లపై వేటు పడనుంది. తాడేపల్లిలోని ఓ అపార్ట్మెంట్లో మాజీ ఐఏఎస్ అధికారి జవహర్ రెడ్డిని పలువురు ఐఏఎస్లు రహస్యంగా కలవడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ప్రభుత్వంలోని పలువురు కీలక సమాచారాన్ని చేరవేస్తున్నారనే ఆరోపణలతో పలువురిపై వేటు పడే అవకాశం ఉంది. నేపథ్యంలోనే ఏపీ ఎయిడ్స్ నియంత్రణ సొసైటీ ఎండీ నీలకంఠారెడ్డిని బదిలీ చేశారు. కొందరిపై బదిలీ వేటు, మరికొందరిని జీఐడీకి రిపోర్ట్ చేసేలా ఆదేశాలు కూడా త్వరలో రాబోతున్నట్లు సచివాలయ వర్గాలు చెబుతున్నాయి. ఏపీలో పలువురు ఐఏఎస్లు కలెక్టర్లపై వేటు పడనుంది. తాడేపల్లిలోని ఓ అపార్ట్మెంట్లో మాజీ ఐఏఎస్ అధికారి జవహర్ రెడ్డిని పలువురు ఐఏఎస్లు రహస్యంగా కలవడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వంలోని పలువురు కీలక సమాచారాన్ని చేరవేస్తున్నారనే ఆరోపణలతో పలువురిపై వేటు పడే అవకాశం ఉంది. నేపథ్యంలోనే ఏపీ ఎయిడ్స్ నియంత్రణ సొసైటీ ఎండీ నీలకంఠారెడ్డిని బదిలీ చేశారు. కొందరిపై బదిలీ వేటు, మరికొందరిని జీఐడీకి రిపోర్ట్ చేసేలా ఆదేశాలు కూడా త్వరలో రాబోతున్నట్లు సచివాలయ వర్గాలు చెబుతున్నాయి. ఏపీలో పలువురు ఐఏఎస్లు కలెక్టర్లపై వేటు పడనుంది. తాడేపల్లిలోని ఓ అపార్ట్మెంట్లో మాజీ ఐఏఎస్ అధికారి జవహర్ రెడ్డిని పలువురు ఐఏఎస్లు రహస్యంగా కలవడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీహరి లైవ్లో అందిస్తారు. శ్రీహరి, ఏంటి తాడేపల్లి అపార్ట్మెంట్లో ఈ రహస్య సమావేశాలు ఏంటి? అసలు ప్రభుత్వానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని బయటికి ఎందుకు వదిలేస్తున్నారు? ఎవరెవరు ఇందులో ఉన్నారు? రైట్ శ్రీదేవి, ఏదైతే ప్రస్తుతం అమరావతి సచివాలయంలో పలువురు ఐఏఎస్ అధికారులపైన అయితే వేటు వేసేందుకు ప్రభుత్వం అయితే రంగం సిద్ధం చేసింది. అయితే ఈ నేపథ్యంలోనే అసలు దీనికి గల కారణాలు ఏంటనేది మనం చూసుకున్నట్లయితే, ఏదైతే తాడేపల్లి ఓ అపార్ట్మెంట్లో అయితే జవహర్ రెడ్డి గత ప్రభుత్వ హయాంలో కీలకంగా వ్యవహరించిన జగన్కి అత్యంత సన్నిహితుడైన జవహర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఈయంతో అయితే పలువురు ఐఏఎస్ అధికారులు, అంటే సుమారుగా ఒక 10 మందికి పైన ఐఏఎస్లు, కలెక్టర్లు, పలువురు అధికారులు అయితే రహస్య సమావేశానికి అయితే హాజరయ్యారు. అయితే దీంట్లో ప్రధానంగా ఈ సమావేశానికి గల కారణాలు ఇవన్నీ చూసుకున్నట్లయితే ఈ సమావేశానికి గల ఏవైతే ఉన్నాయో ఈ కారణాలన్నింటినీ కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు ఇంటెలిజెన్స్ నిఘా వర్గాల నుంచి సమాచారాన్ని అయితే వీళ్ళు రహస్య సమావేశం నిర్వహించిన ఏదైతే ఉందో ఈ సమావేశానికి సంబంధించిన నిఘా వర్గాల ద్వారా ఈ సమాచారాన్ని అయితే రాబట్టారు. అయితే దీంట్లో ప్రధానంగా ఎవరెవరు పాల్గొన్నారు, ఏ అంశాల మీద చర్చించారు అనే దానిపైన కూడా కొంతమంది అధికారులతో అయితే ఈ సమావేశంలో హాజరైన అధికారులను కూడా వివరణ ఇవ్వాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం అయితే కోరింది. అయితే ఈ నేపథ్యంలోనే పలువురు అధికారుల దగ్గర నుంచి కూడా వివరణ అయితే తీసుకుంది. అయితే ఈ నేపథ్యంలో అసలు ఈ రహస్య సమావేశానికి హాజరుగా అవడానికి గల కారణాలు ఏంటనేది ఆరా తీస్తే దీంట్లో వచ్చిన కొంత ఏదైతే అంటే రాష్ట్ర సచివాలయ సన్నిహిత వర్గాలు ఏవైతే చెప్పుకుంటున్నాయో అవన్నీ కూడా ఏవైతే ఇప్పుడు జరుగుతున్న కీలకమైన వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న కీలక వ్యవహారాలతో పాటు కీలక ఫైళ్లకు సంబంధించి అటు సీఎం చంద్రబాబు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో పాటు మంత్రి నారా లోకేష్ శాఖలకు సంబంధించిన కీలకమైన వ్యవహారాలు, ఆ ఫైళ్లు అసలు ఏం జరుగుతుంది, వాటి విధి విధానాలు ఏంటి అనే దానిపైన ఈ సమాచారాన్ని కొంత చేరవేస్తున్నారనే ఆరోపణ అయితే ప్రధానంగా వినపడుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే అసలు ఈ సమాచారాన్ని చేరవేయడానికి ఈ అధికారులు హాజరవడానికి గల కారణాలు, గత ప్రభుత్వ హయాంలో ఈ అధికారులు ఎవరైతే జగన్కి అత్యంత సన్నిహితంగా వ్యవహరించిన అధికారులు ఉన్నారో వారంతా కూడా ఇప్పుడు ప్రస్తుతం ఒకటయ్యి వారంతా ఈ సమాచారాన్ని అంతా కూడా అటు చేరవేస్తున్నారనేది ప్రముఖమైన ఆరోపణ. అయితే ఈ ఆరోపణ నేపథ్యంలోనే పలువురు అధికారుల పైన ఇప్పటికే ఏదైతే ఎయిడ్స్ నియంత్రణకు సంబంధించిన శాఖ ఉందో ఆ శాఖకు సంబంధించిన నీలకంఠారెడ్డి ఐఏఎస్ని కూడా జీఐడీకి బదిలీ చేస్తూ జీఐడీలో రిపోర్ట్ ఇవ్వాలని చెప్పని ఇప్పటికే గత శుక్రవారం అయితే ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే మరో అధికారిపై కూడా బదిలీ వేటు వేసింది. అంటే సిఆర్డీఏ కమిషనర్ కన్నబాబు ఎవరైతే
ఎవరైతే సిఆర్డీ కమిషనర్గా ఉన్న కన్నబాబు పైన కూడా బదిలీ వేటు వేస్తూ ఏదైతే పౌర సరఫరాల శాఖకు సంబంధించిన శాఖకు బదిలీ చేస్తూ అక్కడ రిపోర్ట్ ఇవ్వాలని చెప్పని కూడా ఆయనకైతే అధికారికంగా ఆదేశాలు అయితే నిన్న విడుదల చేసింది. అయితే ఈ నేపథ్యంలోనే ఇంకా పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులతో పాటు పలువురు కలెక్టర్లు కూడా ఈ రహస్య సమావేశానికి హాజరైనట్లు తెలుస్తుంది. అయితే వీరందరిపైన కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వారిపైన కూడా ఆరా తీస్తుంది. ఏ అంశాలపైన ఇంకెవరెవరు ఉన్నారు అనే దానిపైన ఆరా తీస్తూ వీళ్ళందరిపైన కూడా రానున్న రోజుల్లో తగిన చర్యలు తీసుకునేందుకు కూడా సత్వరమే తగిన ఏర్పాట్లు కూడా ఇప్పటికే ప్రభుత్వం అయితే సిద్ధం చేసుకున్నట్లుగా అయితే మనకు సమాచారం అందుతుంది. రైట్ శ్రీహరి, థ్యాంక్ యూ.